ప్రెస్ మీట్ పెట్టి కొల్లు రవీంద్ర గారిని ఇష్టం వచ్చినట్టు నోటికి అదుపు లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒక గౌరవంగా మంత్రిని నోటుకొచ్చినట్టు మాట్లాడటం నీ యొక్క విషయాన్ని బయట పెడుతుంది. నువ్వు దాదాపు 52,000 మీ కుటుంబం ఓడిపోయిందంటే ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. ప్రజలు నిన్ను ఏ స్థాయిలో నిన్ను ఎక్కడ పెట్టారో నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు కొల్లు రవీంద్రని ఏదో బురద జల్లి, చంద్రబాబు నాయుడు ఏదో బురద జల్లి, లోకేష్ గారిని ఏదో బురద జల్లి నువ్వేదో రాష్ట్ర నాయకుడు లేదా దేశ నాయకుడు అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ కుటుంబాన్ని కానీ నిన్ను కానీ ప్రజలు మర్చిపోయారు, పక్కన పెట్టారు. కావాలని ఈరోజు నీ ప్రాముఖ్యత పెంచుకోవడం కోసం ఈరోజు నువ్వు కొల్లు రవీంద్ర గారిని నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళ బందరు పోర్టు కొల్లూరు రవీంద్ర టైంలోనే ప్రారంభమవుతుంది. బందరు పోర్టు డ్రైనేజీలు కానీ మన కొల్లూరు రవీంద్ర టైంలోనే ప్రారంభమవుతుంది తెలుసుకున్నాను. బందరు రోడ్డు నిర్మాణాలు కొల్లూరు రవీంద్ర టైంలోనే ప్రారంభమవుతుంది తెలుసుకో పేరు నాని గారు. నువ్వేదో నీకు ఇష్టం వచ్చిందని చెప్పి జిల్లా అధ్యక్షుల పదవి ఉంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో నువ్వు ఒక పెద్ద నాయకుడిగా నువ్వు అవ్వాలనే ఉద్దేశం ఉంటే ఆయన సంఖ నాకు వెళ్ళి నువ్వు, అంతేగాని నువ్వు ఇక్కడికి వచ్చి కొల్లు రవీంద్రను బూతులు తిట్టి, లేకపోతే మన లోకేష్ గారిని బూతులు తిట్టి, మన చంద్రబాబు గారిని బూతులు తిడితే, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. నీకు తగినప్పుడు మొన్న 52,000 మెజార్టీతో మచిలీపట్నం ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా నీకు మున్సిపల్ కార్పొరేటర్లో జరగకుండా వచ్చే రోజులు త్వరలోనే వస్తున్నాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మారుతావు, నేర్చుకో. ముందు నువ్వు బియ్యం దొంగతనం చేసావో లేదో నీ ఆత్మహత్య సాక్షిగా చెప్పు. నువ్వు నీ భార్య మీద నువ్వు ఆడవాళ్ళని ఇరికిచ్చావు అనవసరంగా. నిజంగా ఆవిడ ఇంట్లో ఉండే ఇళ్ళని తీసుకొచ్చి బజారుకు ఇడిచిన వ్యక్తి ఎవరన్నా పేరు నాని తప్ప ఇంకెవరు లేరు వాళ్ళ. నువ్వు బియ్యం దొంగ కాదా నువ్వు చెప్పు. అదే ఇళ్ల పట్టాలు మీద దొంగ సంతకాలు పెట్టి ఇచ్చిన నాయకుడు కాదా నువ్వు చెప్పు. నువ్వు తప్పులు ఉండి అవతలని నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకో పేరు నాని గారు. ఇంకొకసారి కొల్లు రవీంద్ర గారిని కానీ మా జిల్లా మన లోకేష్ గారు కానీ మన చంద్రబాబు గారిని కనుక ఏదన్నా అంటే మట్టుకి ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి నిన్ను పూర్తిగా హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సోదరులంతా చెప్పారు. పేర్ని నాని గారు ఓడిపోయిన తర్వాత మానసిక స్థితి సరిగా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎంతో హుందాగా ప్రవర్తించాల్సినటువంటి జిల్లా అధ్యక్షుడు వారు ఆ విధంగా మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఒకసారి 2.5 సంవత్సరాలు మంత్రి చేశావు, అంత క్రితం నువ్వు మీ నాన్నగారు చైర్మన్ చేశారు. ఇవన్నీ కూడా మర్చిపోయి గతం కూడా మొత్తం వదిలేసి రోడ్డు మీద నీ ఇష్టారాజ్యంగా నీ నోటికి ఏదొస్తే అది, ఇక్కడ జిల్లా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు నిష్ఠారాజ్యంగా మాడతావు. సిగ్గుందా, లజ్జుందా, లేకపోతే నపుంసకుడు, రాజకీయ నపుంసకుడు ఎవరంటారు? ఓడిపోయిన వాడిని అంటారు. అంతేగాని నువ్వు ఓడిపోయి ఒకసారి ఆయన చేతిలో, తర్వాత మీ తనయుడు మొన్న ఓడిపోయి నువ్వు రాజకీయ నపుంసకుడు అవతలని ఎట్లా అనగలుగుతున్నావు అని నాకు అర్థం కావట్లా. ఆయన నీ చేతిలో ఓడిపోయింది 4,000తో కొల్లు రవీంద్ర గారు. నువ్వు ఫస్ట్ టైం ఓడిపోయింది 15,000, మొన్న ఓడిపోయింది 50,000 బాబు. ఈ విధంగా నువ్వు ఓడిపోతూ ఆయన రాజకీయ నపుంసకుడు అంటాం ఎంతవరకు సబబు? ప్రజలు నిన్ను ఎట్టా గౌరవిస్తారో అనేది ఒకసారి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందా కోరుతా ఉన్నా. ఒకసారి హుందాగా వ్యవహరిస్తే ప్రజలు మళ్ళీ నీ వైపు తిరిగి చూసే అవకాశం ఉంటుంది. కానీ నీవు ఈ విధంగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. బీసీలందరూ కూడా నీ మీద ఎంతో కసిగా ఉన్నారు, కక్షగా ఉన్నారు. ఎందుకని చెప్తున్నా అంటే, నిన్నగాక మొన్న నువ్వు అనగాని సత్యప్రసాద్ని, ఒక గౌడ సామాజిక వర్గం చెందినటువంటి రెవెన్యూ మినిస్టర్ని నీ ఇష్టం వచ్చినట్టుగా అవాకు చావాకులు పేరావు. దాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే నిన్నగాక మొన్న అక్కడికి వెళ్ళావు, చాటరాయి మండలం వెళ్ళావు. నీ జిల్లా అధ్యక్షుడికి, ఇక్కడ కృష్ణా జిల్లా అధ్యక్షుడికి నేను పిలిచారు, వెళ్ళావు, తప్పేం కాదు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడింది ఏంటి? అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ అరంగేట్రం చేస్తావు. రోజు ఏదో సబ్జెక్టు ఎవరినో కొన్ని పిలుచుకుంటావు, నువ్వే ఇంటికి ఒక ఇంటర్వ్యూ ఇస్తావు, ఎవరినో కొన్ని తిడతావు. ఇదే ఉద్యోగం నీకు, ఇంకో ఉద్యోగం లేదు అసలు. యువతల రాజకీయ పార్టీలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ తన పని చేసుకుంటూ పోతా ఉంటుంది. అంతే తప్ప నువ్వు తిట్టే తిట్లకి రోజు సమాధానం చెప్పుకుంటూ కూర్చునే పరిస్థితుల్లో ఇక్కడ మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు.
కానీ నువ్వు ఖాళీగా ఉన్నావు, నీ ఇష్టం, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఒక హరికథ దాసుల్లాగా తయారయ్యావు. బందర్లో హరికథ చెప్పావు, మళ్ళీ ఏలూరు జిల్లాకి వెళ్ళి హరికథ చెప్తున్నావు. నీ హరికథ వినడానికి ప్రజలు ఎవరు ఇష్టపడతారా? ఎందుకంటే హరికథ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు అంతా టీవీలు వచ్చేసినాయి, సీరియల్స్ వచ్చేసినాయి. ఈ హరికథ వినే రోజులు పరిస్థితులు మారిపోయినాయి. ఖచ్చితంగా చెప్తున్నాం, నువ్వు పార్థసారథి గారు అనేవాడు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఉయ్యూరులో 2 సార్లు గెలిచాడు, పెనలూరులో గెలిచాడు, పక్క నియోజకవర్గం వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి గెలిచాడు. దమ్మున మగాడు. నీ దగ్గర దమ్ముంటే రా, నీ ఇష్టం వచ్చినట్టు పోటీ చేయి, నీ మీద పోటీ చూపిస్తాం. రేపు వచ్చే ఎన్నికల్లో నీ దమ్మేంటో మా దమ్మేంటో తేల్చుకుందాం. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసి ఊరికిన పరిస్థితుల్లో బీసీలు లేరు. బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. అలాగే ఇక్కడ సామాజిక వర్గమైనటువంటి కొల్లు రవీంద్ర గారిని కూడా నిష్ఠారాజ్యం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి పర్యవస్థానం అనుభవించక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇది పునరావృతం కాకుండా చూసిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కొల్లు రవీంద్ర గారి గురించి చాలా నీచంగా మాట్లాడారు. చాలా తప్పది. రాజకీయాలు ఉందాక ప్రవర్తించమని చెబుతున్నాం. మీరు ఆ ఎటకారంగా మాట్లాడతాం, ఈ భాష వల్లే మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు. ఆ ఎటకారం మానుకొని మీరు ప్రతిపక్షంగా సబ్జెక్ట్ మీద మాట్లాడిన అందరూ హర్షిస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, చంద్రబాబు గారిని తిట్టడం, లోకేష్ తిట్టడం ఇది కాదు చేయాల్సిన పని. మొన్న చాటరాయి మండలంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిష్కరణకి వెళ్ళి మరి కొలుసు పార్థసారథి గారిని కూడా దూషణ జరిగింది. అక్కడ నాకు రాజశేఖర్ గారు అంటే చాలా ప్రేమ అని చెప్పారు ఈయన. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు బందరు వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. ఆ రోజున మేమందరం కూడా పేరు నాని గారితో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. మరి ఆ రోజునేమో కోనే సెంటర్లో మీటింగ్ పెట్టి అందరం వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోదామని చెప్పి మాతో చెప్పించి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోదాం సిద్ధమైన తర్వాత మరి మా తర్వాత కిరణ్ కుమార్ గారు కవర్ చేసి చీఫ్ విప్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొనసాగారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి బంధంలో పేరు నాని గారు పార్టీలో చేరడం వేరే వ్యక్తిని చూడడానికి సమాచారం వచ్చిన తర్వాత ఆయన మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, వైఎస్ఆర్ పార్టీ చేరారు. మరి రాజశేఖర్ మీద అంత ప్రేమాభిమానం ఉన్నవాళ్ళు ఆ రోజు ఎందుకు రాజీనామా చేసి ఇచ్చిన మాట కట్టుబడకుండా ఆయన మళ్ళీ వెనక్కి తిరిగారని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. మరి అంత ప్రేమ ప్రేమ ఉంటే ఆ రోజే నేను రాజీనామా చేయాలిగా. పార్టీకి రాజీనామా చేయాలి, శాసనసభ రాజీనామా చేయలా. అవకాశవాద రాజకీయాలు మానుకోండి, గౌరవంగా చేసుకోండి. మీరు చాట్రా వెళ్ళింది రాజశేఖర్ ఆవిష్కరణకి వెళ్ళారు. అక్కడ శారద గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన పారిశ్రామికవేత్త. ఆయన ఎక్కడైనా పరిశ్రమ పెట్టుకుంటాడు, ఉపాధి కల్పిస్తాడు ఆ ప్రాంత ప్రజలకి. ఆయన నియోజకవర్గంలో శాసనసభ్యుడు కాబట్టి ఆ ప్రాంత ప్రజల్లో పెట్టుకుంటే తప్పులేదు. ఆయన దొంగ పనులు చేయాల. రూల్స్ ప్రకారమే ఆయన, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఆయన పరిశ్రమ స్థాపిస్తాడు. అంతేగాని ఏమి దొంగతనం చేయలా. ఆయన గురించి శారద గారి గురించి కానీ, కొల్లు రవి గారి గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారి గురించి కానీ, లోకేష్ గారు మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించరు. మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు మానుకొని మీరు హుందాగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర పోషించమని తెలియజేస్తున్నారు. ఎంతో పుణ్యం చేసుకుంటే కృష్ణా జిల్లాలో పుట్టాం. ఇదే కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా జిల్లా పేరును నాశనం చేసే విధంగా ఇవాళ కొంతమంది వ్యక్తులు ఈ కృష్ణా జిల్లా పేరును సర్వనాశనం చేసే విధంగా వాళ్ళ వైసీపీలో బందరు కానీ, గన్నవరం కానీ, గుడివాడ కానీ, మొన్నటి వరకు పోటీ చేసి పారిపోయినటువంటి జోగి రమేష్ కానీ వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఇకపోతే నిన్న మొన్న పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయ నపంసకుడు అని. నువ్వు రాజకీయ నపంసకుడు అయ్యే గత ఎన్నికల్లో పోటీ చేయటం ఆగిపోయావా? మాట్లాడటానికి విలువలు ఉండాలి. ఒక కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా నువ్వు వైసీపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నావు. గతంలో కూడా అర్జునుడు గారు కానీ, కొనగల నారాయణరావు గారు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చేశారు, ప్రతిపక్షంలో చేశారు, అధికార పక్షంలోనూ చేశారు. జిల్లా అధ్యక్షుడు అంటే కొన్ని విలువలతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఇవాళ ఏంటంటే మైక్ ఇచ్చుకుంటే ఏదో మాట్లాడుతున్నాము, ఎంగంగా మాట్లాడగలుగుతున్నాను, రాజకీయాల్లో నేను ఏది మాట్లాడినా చలామణి అవుద్దంటే ప్రజలు తిత్తు తీసేస్తారు. 50,000 ఓట్లు మెజార్టీతో వాళ్ళ కొల్లు రవీంద్రాన్ని గెలిపించారు.
మాట్లాడితే నన్ను జైలు వేయండి, దాని టైం వచ్చుద్ది. ఏం కంగారు పడొద్దు పేరు నాని, చూస్తూ ఉంటాం. చట్టం దాని పని దాన్ని తీసుకెళ్తా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలని అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. కంగారు పడమాక. నీకు లేక పనికి మాలిన కేసులు పెట్టి కొల్లు రవీంద్రాన్ని 53 రోజులు జైల్లో పెట్టినట్టుగా ఇష్టానుసారంగా కేసులు పెట్టి నడిపేటువంటి ప్రభుత్వం మాది కాదు. విలువలతో కూడినటువంటి ప్రభుత్వం, ఒక ఆలోచనతో అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళేటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ వరకు నీ పాపాలు పండే వరకు కూడా, గతంలోనే బోల్డ్ జరిగినాయి. 100 పాపాలు జరిగితే కానీ పాపం పండదంట. అట్లాగే నీ పాపాలు దగ్గరగా వస్తా ఉన్నాయి. నీ పాపం పండే రోజు ఉంది. నువ్వు ఖచ్చితంగా కటకటాలు పాలయ్యే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం చెప్పుకునే రోజు ఒకటి ఉందనేది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. అలాగే ఇంకొక అతను జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా? అసలు ఏంటంటే ఇంటికి వస్తావా రా, అధికార బలం పెట్టుకుని ఏదో ఇంటి మీదకి వచ్చేదో పీకాను అనుకుంటున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నారా లోకేష్ బాబు ఇంటికి కానీ చంద్రబాబు గారు ప్రకాశం బ్యారేజ్ దాటిరా, తిత్తు తీసేస్తాం. మాటలు కానీ భాష కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. దావోస్ వెళ్ళారు, దావోస్ దేనికి వెళ్ళారో తెలవనటువంటి చేతగాని వ్యక్తులు ఈ జిల్లాకి మంత్రులు చేశారు. ఇంతకంటే మేము ఏం మాట్లాడగలగాలి? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళారో కూడా ఈ సన్నాసులకు తెలవదు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే నేను ఇంటికి వస్తాను, నీకు లోకేష్ బాబు గారును నారా చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పాలా? నువ్వు నీతివంతుడువా? నువ్వు నీతి ఎంతో ఇదెంతో ప్రజలు నిర్ణయిస్తారు. నిర్ణయించి మీరు చేసిన పాపాలు ప్రతి ఒక్కటి పండే నువ్వు జైల్లోకి వెళ్ళావు తప్ప మా కొల్లు రవీంద్రనో అచ్చెన్నాయుడు గారినో చేతగానటువంటి కేసులు పెట్టి మేము ఎవరిని జైలు పాలు చేయలే. ఒక సిద్ధాంతపరంగా వాళ్ళు ఎక్కడెక్కడ చేసినటువంటి మీ పాపాలన్నీ వెలుగులోకి వచ్చి చట్టాలు న్యాయాలు పరంగా మీరు జైలు పాలయ్యారు తప్ప రాజకీయ కుతంత్రంగా కానీ మా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగమే నడిపుంటే ఈ సన్నాసులు నోట్లు మెదిపే వాళ్ళని అడుగుతా ఉన్నా. పేరు నాని కానీ అటు జోగి రమేష్ కానీ నోరెత్తే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఖబర్దార్, లోకేష్ బాబుని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ నోరెత్తి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడండి. అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ఇవాళ ప్రజల మన్ననలు ఆశీర్వచనాలు కోరి ముందుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది తప్ప మీలాంటి పనికిమాలిన వ్యక్తుల గురించి ఆలోచన అనేది మాకు లేదు. ఆలోచన అంటూ చేస్తే మీరు వాళ్ళు ఇట్లా ఇష్టానుసారం మాట్లాడరు. దానికి టైం దగ్గరలో పడుతుంది. నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకుని ముందుకెళ్ళమని హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భవన క్రమబద్ధీకరణ పథకం BPS 2025 ప్రస్తుతం అమలులో ఉంది. అనధికార నిర్మాణాలను చట్టబద్ధం చేసుకునేందుకు సువర్ణావకాశం. 1/1/1985 నుండి 31/8/2025 మధ్య నిర్మించిన కట్టడాలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆస్తి యజమానులకు చట్టపరమైన రక్షణ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. దరఖాస్తు చేయడానికి చివరి గడువు తేదీ 11/3/2026. ప్రారంభ దరఖాస్తు రుసుముగా 10,000 రూపాయలు చెల్లించాలి. క్రమబద్ధీకరణ రుసుము లేదా పెనల్ ఫీ ఆక్రమణ శాతాన్ని బట్టి అదనంగా ఉంటుంది. ప్రభుత్వ లేదా జలవనరుల భూముల్లోని నిర్మాణాలు ఈ పథకానికి అనర్హం. గడువులోపు క్రమబద్ధీకరించుకోకపోతే క్రిమినల్ చర్యలు మరియు కూల్చివేత చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆస్తిని సురక్షితం చేసుకునేందుకు వెంటనే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి. ఈరోజు నిన్నో మొన్నో నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తూ పేరు నాని గారు కొన్ని దుర్భాషలు మాట్లాడటం జరిగింది.
నైతికంగా విలువలు వదిలేసి మాలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకం ఉండాల్సినటువంటి 2 సార్లు 3 సార్లు గెలిచి 2 సార్లు ఒకసారి మంత్రి పదవి చేసి ఒకసారి విప్పు పదవి చేసిన మనిషి నిన్న ఇంటర్వ్యూలో రాజకీయ నఫూస్కుడు అని ఇంకేంటన్నా ఇంకోటి సిగ్గు శరం లేకుండా కొల్లు రవీంద్ర గారిని పట్టుకుని ఈ విధంగా మాట్లాడటం. నఫూస్కుడు ఎవడనేది ఈ రాష్ట్రం ప్రజలందరికీ తెలిసిపోయిందని, అది ఏదైనా పదం ఉందంటే నీకే వర్తిస్తుంది. అనేక రకాలైన కారణాలు చెప్పారు చాలామంది. వాటిలో నేను వెళ్ళాలి కానీ అంత దిగజారి పేరుని ఇప్పుడు గుర్తుపెట్టుకో. రాజకీయ నఫూస్కుడు అంటే 60,000 దాదాపుగా 50,000 సామాజిక వర్గం ఉన్నటువంటి బందర్ నియోజకవర్గంలో 15,000 పట్టుమని 15,000 కూడా లేనట్టు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు 50,000 పైగా 60,000 దాదాపుగా ఉన్నటువంటి నువ్వు కాపు సామాజికులు పుట్టి 52,000తో ఓడిపోయావంటే ఎవరు నఫూస్కుడు? రాజకీయ నఫూస్కుడు ఎవరు? సిగ్గు లేదా అని అడుగుతున్నావు. నీకు సిగ్గు లజ్జ ఉంటే రవీంద్ర గారు నా మాట అనగలవా? నువ్వు చప్పగా ఇడిచేసావు కాబట్టి ₹2 బియ్యాన్ని కూడా వదిలిపెట్టకుండా అఫీషియల్గా డబ్బులు కట్టి దొరికిపోయిన దొంగవు నువ్వు మాట్లాడతావు. మళ్ళీ కోర్టులో అక్రమాలు చేయలేదంటే దొరికావు కాబట్టి అది అఫీషియల్గా దొంగవు నువ్వు. ₹2 బియ్యం కూడా తీసుకుని బొక్కేసావంటే ఇంకా పోర్ట్లోనో మరి ఇంకా మగా కృష్ణారెడ్డి దగ్గర ఎవరి దగ్గర అన్అఫీషియల్గా జరిగే కార్యక్రమాలు అవి ఎక్కడన్నా బ్రాండ్లు రాసుకున్నావు. అది ఫిజికల్గా దొరికేది కాదు కదా. ఇది ఫిజికల్గా బియ్యం కాబట్టి ఫిజికల్గా దొరికింది కాబట్టి నువ్వు డబ్బు కట్టావు. అదే కోర్టులో డబ్బు తప్పేస్తే ఎక్కడ దొరికేవాడు నువ్వు? అది రైస్ కాబట్టి లెక్క తేలలేదు కాబట్టి దొరికావయ్యా. నువ్వు ఫిజికల్గా అది ఆ రైసే కాకుండా ఉంటే మనీ పరంగా అయితే ఇవన్నీ 100 కోట్లు సంపాదించావు. సినిమాటలు కూడా బెదిరించి. దీనికి దొంగతనం చేసేవాడు ఎవడ కూడా రిజిస్ట్రేషన్ల ఆధారాలు చూపించి వెళ్ళడు. అలాగే నువ్వు 2004లో లేదంటే 2014లో పోటీ చేయడానికి కూడా డబ్బు లేవని పారిపోయిన పిరికి బంధువు నువ్వు. ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మానసికంగా నువ్వు తల్లి మీద ఒట్టేసి చెప్తానంటావు. నీ తల్లి మీద నిజాయితీగా బచ్చిపేట గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేసి చెప్పు, నీకు అన్యాయ ఆక్రతంగా నీ సంపాదించలేదని. నీ సంపాదన అంతా అక్రమం. నువ్వు కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడుతూ ఆయన అనరాని మాటలు మాట్లాడటం అని ప్రెస్ స్టేషన్లో. అసలు నువ్వు 52,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత ముసుకేసి కూర్చోవాలి కదా. నువ్వు సిగ్గా లజ్జ అని అంటావు. నీ లజ్జ ఇడిచేసావు కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడిని అవ్వాలి. జగన్ గారిని ఎట్టన్నా కానీ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నేను ఏదైనా అవకాశం వస్తుందేమో అని ఒక పేరాచితో తిరుగుతూ ఉన్నావు తప్ప అసలు జగన్ గారు అరెస్ట్ అయినా అవ్వకపోయినా ఆయనకి వచ్చే పరిస్థితి లేదని మన విజయసాయి రెడ్డి గారు క్లారిటీగా చెప్పేశారు రాష్ట్ర ప్రజలకి. మనందరికీ తెలిసేది. కానీ ఈ రోజున నువ్వు చేసే దుర్మార్గ పనుల వల్ల గతంలో వైఎస్ఆర్సీపీలో పార్టీలు పనిచేసిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా నీ కారణంగా పేరు నాని, నీ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్థాయిలో దిగజారిపోవటం కారణం ముఖ్య కారణం నువ్వే. సిగ్గు లేకుండా పాస్బుక్ల మీద బొమ్మ ఉంటే తప్పేంటి అని అడుగుతావా? నోరా తాటిపట్టే పేరు నాని నీది. ఎవరిది ఉండాలి పాస్బుక్ల మీద? ఏదో గవర్నమెంట్ ల్యామ్ ఉంటే అది ఒక డిగ్నిటీ. దానికి పట్టా పాస్బుక్స్కి ఆధారం. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడు 5 సంవత్సరాలు మాత్రమే ఇస్తారు తప్ప ఆ తర్వాత వాల్యూ లేదు. నువ్వు యాంబ్లెమ్ అంటే మన బతుకుండం కాదు. ఈ భారతదేశం ఉన్నంత వరకే ఆ యాంబ్లెమ్కి ఆ విలువ ఉంటుంది, ఆ పాస్బుక్ కానీ. అలాంటి చిన్న విషయాన్ని, అంత సామాన్యుడికి తెలిసిన విషయాన్ని కూడా నువ్వు కవర్ చేసి ఇంకా అతకపతాలను తొక్కాలని అదేదో కవర్ చేసి పాస్బుక్లతో మళ్ళీ మొదలు పెట్టావంటే మీడియా సమావేశం సిగ్గు లజ్జ నీకుందా? జగన్కి లేదా? నీకు లేదా? నిన్ను పెట్టుకుని జగన్కి లేదా? నాకు అర్థం కావట్లా. ఏదేమైనా నువ్వు ఈ 11 సీట్లకు కూడా ప్రయత్నం లేకుండా 0 స్థాయికి దిగజార్చి ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరే వరకు కూడా నువ్వు నిద్రపోయేదట్లేవు పేరు నాని. మేమేదో ప్రతిపక్షంగా కనీసం ఉండాలా, ప్రభుత్వం కట్టుదిట్టగా నడవాలంటే అని ఆశపడతా ఉన్నాం. ఆ స్థితి కూడా దిగజార్చి నీ మాటల వల్ల ఒక్కటి చూస్తా ఉన్నావు. ఒక్క ప్రెస్ మీట్ కానీ నువ్వు ఏదన్నా కార్యక్రమాలు చేసిన దానికో నిజాయితీ ఉందా?
ఆఖరికి చిన్న పిల్లలతో కూడా పోటీ పడతా ఉన్నావు. దిగజారిపోయి రంగా గారు ఏదో ఉద్దరు పిల్లలు పెట్టుకుంటే వాళ్ళకు కూడా పోటీ పడి పోలీసు వాళ్ళని తిడతా ఉన్నావు. ఏదో రంగా గారు ర్యాలీ పెట్టుకున్నారు, రంగా గారు ఏదో అభిమానులు అందరూ దాంట్లో ఏదో తిరుగుతూ ఉంటారు, దానికి కూడా పోట్లాడతా నువ్వు తగదా పెట్టుకుని దిగజారిపోయావు అంటే నీ మానసిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఆలోచించాలి. మంత్రిగా చేసావు, రాష్ట్రానికి అక్రమంగా కోట్లు సంపాదించావు, ఏమైంది నీకు? ఏమైంది? ఆ కోట్లు కరిగిందంతా కూడా డబ్బంతా కూడా ఎక్కడ కూడా లీగల్గా దొరకకుండా ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీలు ఖచ్చితంగా జరగాల. నువ్వు ప్రజల సొమ్ము దోచుకున్నవాడివి, ప్రజా సొమ్ము ప్రజాధనాన్ని అప్రంగా దోచుకునే వ్యక్తివి. ఇవాళ అన్ని కవర్ చేసుకోవడం కోసం నిన్ను కూడా ఏదో అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తానే ఆలోచన చేస్తున్నావు. నిన్ను అరెస్ట్ చేస్తారు కానీ నా ఆస్తి తీసుకోరు కదా అని ఆలోచన ఇది. బెయిల్ వస్తుంది, బయటకు వస్తాం, ఆ డబ్బు ఎక్కడ పోద్దని. కానీ ఖచ్చితంగా దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఆలోచన చేసి ఆస్తులన్నీ కూడా మొత్తం కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి నీకు ఎక్కడైతే ఆస్తులు ఉన్నాయి అన్నీ కూడా నిజాయితీగా సంపాదించావు లేదనే దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఈ ఆస్తులన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా భవిష్యత్తులో ఇవాళకి ఈ కూటమి ఇదే రకంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తే నీ బతికేంటి ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకా మళ్ళీ రవీంద్ర గారిని కామెంట్ చేస్తే మాత్రం ఖబర్దార్ ఊరుకునే సమస్య లేదు. రవీంద్ర గారి విషయం ప్రజలందరికీ తెలుసు, ఎంత సౌమ్యుడో. ఈ రోజున ఇంతమంది బీసీలు కానీ లేదంటే ఓసీలు కానీ లేదంటే కులాలకు అతీతంగా ముఖ్య వైశాస్ కానీ వీళ్ళందరూ కూడా ఆకట్టుకుని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉండే, ఎవరిని మెప్పించకుండా ఎవరిని నొప్పించకుండా ఈ పట్టణ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ఇవాళ మురుగు కాలువల మీద మురుగు లేకుండా లేదంటే వర్షం పడితే నీరు ఎక్కడ కూడా 10 నిమిషాలు కూడా నిల్వ లేకుండా ఇవాళ వెళ్తున్నాయి అంటే ఇది ఎంతగా కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉండే ఈ పట్టణానికి. కానీ బందర్ పోర్టు విషయంలో కూడా నీ పాత్రలే పేరునని నువ్వు అడ్డంగా దాన్ని 2 సార్లు మోసం చేసావు ప్రజల్ని. బందర్ పోర్టు రాకపోతే సన్యాసం తీసుకున్న సన్యాసి నువ్వే చెప్పుకున్నావు. ఇది బందర్ పోర్ట్ అనేది ఆ రోజుల్లో బాలశౌరి గారు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రవీంద్ర గారు కలిసి దాన్ని అద్భుతంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణ చేసి టైం బాండ్ పెట్టి వాళ్ళు పని పూర్తి చేసి పరుగులు ఎత్తిస్తా ఉన్నారు. ఇవాళ నీ పరిస్థితి అయితే బ్లాక్మెయిల్ చేసుకుంటూ నీ డబ్బు కోసం పనిని ఎక్కడికక్కడ ఆపుకుంటూ నువ్వు మళ్ళీ దీన్ని 10 సంవత్సరాలు నడుపుకుంటూ వెళ్ళేవాడివి. నీ దుర్మార్గుడిని బయటికి పంపించారు కలిగి ప్రజలు. ఇవాళ బందర్ పోర్ట్ అనేది అద్భుతంగా ముందుకెళ్తా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు, కోళ్ళ రవీంద్ర గారు కలిసి ఎక్కడ కూడా కరప్షన్కి తావు లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వమట్టి వాళ్ళ కాంట్రాక్టర్ కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాడు. ఇది ప్రజలకు త్వరలోనే అంకితం చేస్తారు. బందర్ పోర్టు విషయంలో ఖచ్చితంగా క్రెడిట్ ఏదో ఉందనుకుంటే ముఖ్యమంత్రి గారికి మొదలెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిన ఢిల్లీలో కూర్చుని తన పరపతిని ఉపయోగించి 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన బాలశౌరి గారికి దీంట్లో క్రెడిట్ వస్తుంది. దాన్ని ముందుకు పరుగులెత్తిస్తున్నటువంటి రవీంద్ర గారికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వారికి క్రెడిట్ వస్తుంది. కానీ నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలతో ఎంతమందిని ఇవాళ కృష్ణారెడ్డి గారిని ఎంత బ్లాక్ మెయిల్ చేసావు అందరికీ తెలుసు. నీలాంటి వాడు ఇవాళ ఈ దరిద్రం మచిలీపట్నానికి లేకుండా ఉంటేనే ఎంతకాలానికి మంచిది. ప్రజలందరూ కూడా గమనించి ఎట్టి పరిస్థితుల్లో పేర్నాని కుటుంబాన్ని రాజకీయంగా అగమనసపొస్తే అక్రపాతాలను